హాయ్ అండి. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మెయిన్ చర్చి లోపల ఓన్లీ పూలదండలు వేస్తారు గోల్డ్ విగ్రహంకి, మేరీమాత విగ్రహంకి. అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మా బోట్లలో వస్తుంటే వాళ్ళకి అది దొరికిందనమాట. సో అలా స్టోరీ అనమాట. నేను ఇంకో వీడియోలో ఆ స్టోరీ కంప్లీట్గా చెప్తానండి. ఇక్కడ వచ్చేసి ప్రసాదం లాగా రాళ్ళుప్పు ఇస్తారండి. రాళ్ళుప్పు మిరియాలు కలిపేసి ఒక దగ్గర పెడతారు. మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది ప్రసాదమే కాకుండా ఇంటికి తీసుకొచ్చి ఇంటి పైన కానీ ఇల్లు ఉడ్చే నీటిలలో కానీ వేసేసి చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని ఒక నమ్మకం అనమాట. హెల్త్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కొంచెం ఉప్పు తింటే సెట్ అవుతుందని చాలా నమ్మకము. ఇక్కడ వచ్చేసి వెనకాల వైపు, చర్చి వెనకాల వైపు ఇంకొక విగ్రహం ఉంటుందండి మేరీమాతది. సో అక్కడ కొబ్బరికాయ కొట్టచ్చు, క్యాండిల్స్ పెట్టచ్చు, పూలదండలు ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం ఏదన్నా హెల్త్ బాగోకపోతే మనం ఎంత హైట్ ఉన్నామో అంత హైట్ క్యాండిల్స్ని అక్కడ వెలిగిస్తామని కూడా మొక్కుకుంటారనమాట. సో ఆ క్యాండిల్స్ అన్నీ కూడా ఇక్కడ వెలిగించవచ్చు అనమాట. ఇక్కడ ప్లేస్ అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయలో కూడా క్యాండిల్ ఒత్తులు దొరుకుతాయి అనమాట. అవి వెలిగించేసి మేరీమాత పక్కన వెలిగించేసి పెట్టేస్తారు. ఇంకా మనం క్యాండిల్స్ కానీ దండలు దొరుకుతాయండి, పూసల దండలు అందరూ వేసుకోవచ్చు. మగపిల్లలు ఆడపిల్లలు అందరూ వేసుకోవచ్చు అనమాట. అవి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తే మేరీమాత పాదాలకి తాకిచ్చేసి ప్రేయర్ చేసి ఇస్తారనమాట. సో అలా ఇందాక చూపించాను కదా ఒక ప్లేట్లో అవన్నీ పెట్టేసి మనం ఇస్తే మనకి ప్రేయర్ చేసి మళ్ళీ మనకి ఇస్తారు. అవన్నీ ఇంటికి తెచ్చుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెలిగించేసుకొని ప్రేయర్ చేసుకోవచ్చు. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా మేరీమాత పైన వేసిన పూలదండలు ఏవైతే ఉన్నాయో 1 అవర్కి ఒకసారి తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అందరికీ పంచుతారండి. ఇదంతా ఉంది. దీని పక్కనే ఇంకొకటి గుడిలాగా ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్ళేసి కూర్చోవచ్చు. మనం అక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఈ క్యాండిల్స్ వెలిగించి కొబ్బరికాయ కొట్టుకునే ప్లేస్ అనమాట. ఇంకోటి ఇదండి, అంటే చర్చి బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇది ఒక హాల్ లాగా ఉంటుంది. అక్కడ కూడా మేరీమాత అది విగ్రహం ఉంటుంది. అక్కడ మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చండి, ప్రేయర్ చేసుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇంకా పెద్ద హాల్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూడా క్యాండిల్స్ వెలిగించుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టచ్చు, అన్నీ ఉంటాయండి ఇక్కడ కూడా హాల్ లాగా. యాక్చువల్లీ ఈ హాల్ కూడా కొన్ని ఇయర్స్ ముందు కట్టిందేనండి. ఇంత కూడా చెక్కు చెదరలేదు. చాలా అంటే చాలా ఏళ్ల నుంచి కట్టినవి కూడా అట్లనే ఉన్నాయి అన్నమాట. సో చూస్తున్నారా, బాగుంటుందండి, చాలా బాగుంటుంది.